భవన నిర్మాణ కార్మికుల సమస్యను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మిక సంఘ అధ్యక్షులు ముప్పాళ్ల సత్యనారాయణ ఆరోపించారు. ఎన్నికల హామీ మేరకు సంక్షేమ బోర్డు పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. గురువారం గుంటూరు కొత్తపేట సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంక్షేమ బోర్డుకు సెస్ ద్వారా నిధులు వస్తాయని చెప్పారు. ఆ నిధులతోనే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ కార్యక్రమాలు అమలవుతాయని వివరించారు. ఈ నెల 20వ తేదీన జరిగే జాతీయ సార్వత్రిక సమ్మెను భవన నిర్మాణ కార్మికులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ నాయకులు రావుల అంజుబాబు పాల్గొన్నారు. జాతీయ ఏఐటీసీ భవన నిర్మాణ కార్మిక సంఘం పిలుపు మేరకు ఈ నెల 20వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె జరుగుతుంది. ఈ సమ్మెలో రాష్ట్ర భవన నిర్మాణ కార్మిక సంఘ సభ్యులందరూ కూడా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా పిలుపునిస్తూ ఉన్నారు. అలాగే గత ప్రభుత్వం ఏదైతే జియో నెంబర్ 17 తీసుకొచ్చి రాష్ట్ర సంక్షేమ బోర్డుని నిర్వీర్యం చేసిందో, మేము అధికారంలోకి వస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మేము సంక్షేమ బోర్డుని ప్రవేశపెడతాం, పునఃప్రారంభిస్తామని చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఇప్పటికీ 10 నెలలు గడిచినప్పటికీ కూడా ఇంతవరకు సంక్షేమ బోర్డు ఊసే ఎత్తకపోవటం అమానుషం. ఈ సంక్షేమ బోర్డుకు ప్రభుత్వ నిధులు ఇవ్వాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. సెస్ ద్వారా వచ్చే డబ్బులు మాత్రమే ప్రభుత్వ డబ్బుతో అవసరం లేకుండా ఈ సెస్ ద్వారానే మరి సంక్షేమ బోర్డును నడిపే అవకాశం ఉంది. ఏదైతే భార్య ప్రశ్నిస్తే 20,000 రూపాయలు ఇస్తున్నారో, కుమార్తె ప్రశ్నిస్తే 2 కానుపులకి 20,000 రూపాయలు కాడికి ఇస్తున్నారు, సహజ మరణానికి 40,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. అలాగే యాక్సిడెంటల్ మరణం చెందితే 5 లక్షల రూపాయలు ఇస్తూ ఉన్న డబ్బులు మొత్తం కూడా సంక్షేమ బోర్డుకి నిధుల ద్వారా మొత్తం కూడా సెస్ ద్వారానే వస్తూ ఉంటాయి. ఈ సెస్ ద్వారా వచ్చే డబ్బులతో చేసేదాన్ని కూడా మేనమేసాలు లెక్క పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం మేము ఇస్తామన్నా ఇలాకపోవటం చాలా దుర్మార్గంగా ఉంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కలుదేసి ఇచ్చిన హామీని నిలబెట్టుకొని ఈ కార్మికులను ఆదుకోవాల్సిన ఆవశ్యకత ఉందని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నారు.